ఒక ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తను మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోయానని తనకు జిల్లా కలెక్టర్ మరియు అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలి అని రాజోలు మండలం వేగివారిపాలెం గ్రామానికి చెందిన కేశవపట్టు శ్రవంతి అనే మహిళ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజోల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా అందులో యూరిన్ బ్లాడర్ కట్ చేశారని, దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నానని, తర్వాత ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీస్తే మాకు సంబంధం లేదంటూ నిర్దాక్షిణ్యంగా సమాధానం చెప్తున్నారు అని, అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి అని ఆమె మీడియాను కోరారు. ఉందమ్మా చెప్పండి మీ పేరు. ఆగండి ఒకసారి గట్టిగా చెప్పండి మళ్ళీ. నా పేరు శ్రవంతి, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం వేగివారిపాలెం. నేను గత నెల 7వ తారీఖు మే 7వ తారీఖుని ప్రసిద్ధ హాస్పిటల్లో రాజోలు వారి చేత నేను లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి రిమూవ్ చేయించుకోవడం జరిగింది. ఆ రిమూవ్ చేసినప్పుడే యూరిన్ బ్లాడర్ కట్ చేయడం జరిగింది. ఈ విషయం మాకు తెలియకుండా మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన 10 రోజుల తర్వాత యూరిన్ కాళ్ళంటే వెళ్ళిపోతుంటే వచ్చి ఇలా ఉంది సార్, ఇబ్బందిగా ఉంది అని అంటే యూరిన్ బ్యాగ్ వేసి 10 రోజులు అలా హాస్పిటల్లోనే మాకు విషయం చెప్పకుండా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. తర్వాత 10 రోజుల తర్వాత మేము వేరే హాస్పిటల్కి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చి అడిగాం సార్. అడిగిన వెంటనే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ హాస్పిటల్ అమ్మా? ప్రసిద్ధ హాస్పిటల్. డాక్టర్ ఎవరు? డాక్టర్ పేరేంటి? మోకా ప్రసాద్ గారండి. వాళ్ళ అబ్బాయి చేశాడు సార్, మోకా రాజేష్. ఈ విషయంపై నాకు తగిన న్యాయం చేయాలండి. ఒకవేళ నాకు తగిన న్యాయం చేయకపోతే నేను హాస్పిటల్ దగ్గరే ధర్నా చేయడమా, లేదంటే అక్కడే నా బిడ్డలతో నేను చనిపోవటమా ఏదో ఒకటి జరుగుతుంది. ఈ విషయం హాస్పిటల్ వారు గమనించారు. సార్కి ఏం చెప్పారు మీరు? కలెక్టర్ గారికి లాస్ట్ స్పందనలో ఫిర్యాదు చేసాం సార్. ఈ విషయం మీద ఎటువంటి స్పందన లేదు కనుక మళ్ళీ వచ్చి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద శుక్రవారం కానీ శనివారం కానీ ఎంక్వైరీ పెడతామన్నారు సార్. ఓకే రైట్.